హలో అండి, మనం ఈరోజు బీరంగూడలో ఉన్నాం. బీరంగూడలో ప్రణీత్ ప్రణవ్ నైట్ వుడ్స్ అనే పెద్ద గేటెడ్ కమ్యూనిటీలో ఉన్నాం అనమాట. ఇందులో మనము 336 విల్లాకి మనము ఇంటీరియర్ డిజైనింగ్ అనేది చేస్తున్నాం అనమాట. ఆల్రెడీ ఇందులో మనము ఫాల్ సీలింగ్ అనేది కంప్లీట్ చేసాం. సో ఈ రోజు ఈ విల్లాలో మనము వుడ్ వర్క్ ఎగ్జిక్యూషన్ కోసం వచ్చాం అనమాట. ఈ వుడ్ వర్క్ ఎగ్జిక్యూషన్ లో మనం చూసుకుంటే ముందుగా మనం ఫాల్ సీలింగ్ చేసే ముందు ఈ విధంగా ఫ్లోర్ గార్డ్ వేసుకొని మనం స్టార్ట్ చేసాం అనమాట. ఈ ప్రణీత్ ప్రణవ్ నైట్ వుడ్స్ లో మనము ఆల్రెడీ 222 విల్లా అనేది హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. అండ్ 81 విల్లాలో కూడా మనము వుడ్ వర్క్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది. ఇది వచ్చేసి థర్డ్ విల్లా అనమాట. ఇందులో ఇప్పుడు మనము వుడ్ వర్క్ అనేది ఎగ్జిక్యూట్ చేస్తున్నాం అనమాట. సో నాతో పాటు మన ఆర్బీ ఇంటీరియర్ డైరెక్టర్ నాగరాజ్ కూడా ఉన్నాడు, అలాంగ్ విత్ అవర్ కాంట్రాక్టర్ మోట్రమ్ అండ్ ఆల్సో డిజైనర్స్ కూడా మనతో పాటు ఉన్నారు అనమాట. సో వన్స్ అందరం కలిసి మనము ఈ ప్రాజెక్ట్ ని ఏ విధంగా ఎగ్జిక్యూట్ చేస్తాం అనేది చూడొచ్చు. లెట్స్ గెట్ ఇన్. ఈ విల్లా వచ్చేసి 3 BHK విల్లా అండి. 1800 స్క్వేర్ ఫీట్ ఈస్ట్ ఫేసింగ్ లో మెజరింగ్ ఉందన్నమాట. సో ఈ విల్లాలో చూసుకుంటే మనకి ఆల్రెడీ మనం 222 అండ్ 81 విల్లాలో మీకు ఆల్రెడీ మనం వీడియోస్ చేసాం కాబట్టి సేమ్ అదే మెజర్మెంట్స్ అనమాట. అదే మెజర్మెంట్స్ ఉన్న ఈ విల్లా లో మనము డిజైనింగ్ అనేది స్టార్ట్ చేయబోతున్నాము, ఎగ్జిక్యూట్ చేస్తున్నాం అనమాట. సో ముందుగా మనము ఈ లివింగ్ రూమ్ గురించి మాట్లాడుకుందాం. ఎందుకంటే ఫాల్ సీలింగ్ ఆల్రెడీ అయిపోయింది, ప్లెయిన్ గా కనిపిస్తుంది కదండి. నెక్స్ట్ మనం మీరు చూసుకోవచ్చు వుడ్ వర్క్ అనేది కొంచెం క్యాబినెట్ వర్క్ అనేది ప్లేస్ అయిన తర్వాత మనము లైట్స్ అనేది మనం పెట్టుకోవచ్చు అనమాట. సో ఇప్పుడు మనము ఫ్లోర్ గార్డ్ వేసుకొని ఈ విధంగా ఫాల్ సీలింగ్ అనేది కంప్లీట్ చేసుకోవడం జరిగింది. సో ఇప్పుడు మనం లివింగ్ ఏరియాలో ఉన్నాము. సో లివింగ్ ఏరియాలో టీవీ యూనిట్ వచ్చేసి మనము ఈ వాల్ కి చేయబోతున్నాం అనమాట. అంటే ఎంట్రన్స్ నుంచి రైట్ సైడ్ వాల్ కి మనము టీవీ యూనిట్ అనేది చేస్తున్నాము. 3Ds కూడా మీకు వేస్తాను. అండ్ ఆల్సో ఈ రోజు మనము వర్కర్స్ కి ఎక్స్ప్లెయిన్ చేయడానికి వచ్చాం కాబట్టి 3Ds కూడా మనం వాల్ మీద స్టిక్ చేస్తాం అనమాట. ప్రతిదీ మనం మీకు చూపిస్తాము. అంటే క్లయింట్స్ కూడా వస్తున్నారు, క్లయింట్స్ ముందే మనము మన డిజైనర్ అండ్ మన డైరెక్టర్ క్లయింట్స్ ముందే వాళ్ళకి క్లియర్ గా డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. లాస్ట్ 2 విల్లాస్ లో మీరు చూసిన ఈ బీరంగూడ నైట్ వుడ్స్ లో చూసిన లాస్ట్ 2 విల్లాస్ లో టీవీ యూనిట్ ఇక్కడ లేదు, మీకు ఈ వాల్ కు ఉంది. యాక్చువల్లీ అంటే మెయిన్ డోర్ పక్కన వాల్ కి టీవీ యూనిట్ ఉంది, అంటే ఈ వాల్ కు ఉంది. సో ఇది కొంచెం డిఫరెంట్ గా చేస్తున్నాం అనమాట. అందుకే మనము ఈ వాల్ కి అనేది చేయడం జరుగుతుంది అనమాట. సో మీరు చూసుకోవచ్చు మనకి వుడ్ వర్క్ మెటీరియల్ కూడా ఇక్కడ డంప్ అవడం జరిగింది. సో త్వరలోనే వుడ్ వర్క్ అనేది స్టార్ట్ అవుతుంది. ప్రెస్సింగ్ కూడా జరిగింది. అండ్ ఆల్సో ఇన్నర్ లామినేట్ కూడా మనము ఫ్యాబ్రిక్ లైనర్ వాడుతున్నాము. వుడ్ వర్క్ లో మనము 18 mm థిక్నెస్ ఉన్న ప్లైవుడ్ యూజ్ చేస్తున్నాము. అండ్ ఆల్సో 8 mm థిక్నెస్ ఉన్న బ్యాక్ ఆఫ్ ద బాక్స్ కి వచ్చేసి మనము HMR వాడుతున్నాము. 2 సైడ్ లామినేట్ వేస్తున్నాం, ఎందుకంటే బ్యాక్ సైడ్ ఉంటుంది కాబట్టి టువర్డ్స్ ద వాల్ అది అటాచ్ అవుతుంది కాబట్టి మనము 2 సైడ్ లామినేట్ వేసేసి మనం లైనర్ వేసేసి ప్రెసింగ్ కూడా చేయడం జరిగింది. అండ్ బ్లాక్ బోర్డ్ లో చూసుకుంటే 18 mm థిక్నెస్ ఉన్న పైన్వుడ్ మెటల్ సంబంధించిన బ్లాక్ బోర్డ్ ఇక్కడ మనం యూజ్ చేస్తున్నమాట. ఈ బ్లాక్ బోర్డ్ వచ్చేసి మనము 7 feet డోర్స్ అంటే 4 feet అబౌవ్ డోర్స్ కి మనం బ్లాక్ బోర్డ్ అనేది యూజ్ చేయడం జరుగుతుంది. చాలా వరకు ప్లై తో కంపేర్ చేస్తే కొంచెం బ్లాక్ బోర్డ్ లో బెండింగ్ అనేది కొంచెం తక్కువ ఉంటుంది కాబట్టి, అండ్ ఆల్సో ఫినిషింగ్ అండ్ అలైన్మెంట్ కానీ కొంచెం బాగా వస్తున్న ఉద్దేశంతోనే మనము బ్లాక్ బోర్డ్స్ యూజ్ చేస్తాము. ఏదైతే షట్టర్స్ కి, లాంగ్ షట్టర్స్ కి. మనకి ఈ ప్లేస్ లో ఏదైతే స్టేర్స్ కి అండ్ గెస్ట్ బెడ్రూమ్ కి దగ్గరలో ఉన్న ఈ ప్లేస్ లో మనము ఇక్కడ ఆర్ట్ పార్టీషన్ అనేది చేయబోతాం అనమాట. 3D కూడా చూపిస్తాను. మరి కొద్దిసేపులో క్లయింట్స్ కూడా వస్తారు, వాళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళతో డిస్కస్ చేస్తూ మనం క్లియర్ గా మాట్లాడతాం. ఈ విధంగా క్లయింట్ కి మనము చూపించి క్లయింట్ దగ్గర నుంచి అప్రూవల్ తీసుకున్నాకనే మనం ఇక్కడ స్టార్ట్ చేయబోతాం అనమాట. సో ఆర్బీ ఇంటీరియర్ లో 3D ఫ్రీగానే మనం ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ప్రాజెక్ట్ ఓకే అయితే. సో మనం ఇక్కడ పూజా మందిర్ అండ్ టాయిలెట్ కి సంబంధించిన స్టోరేజ్ కూడా మనకి ఇస్తున్నాం అనమాట. సో పూజా మందిర్ కి అటాచ్ అయ్యే మనం ఇక్కడ ఒక స్టోరేజ్ యూనిట్ ఇస్తున్నాము. అండ్ కిచెన్ గురించి మాట్లాడుకుంటే ఇక్కడ కనిపిస్తున్న ఈ కిచెన్ మనం యూ షేప్ లో కిచెన్ అనేది చేయడం జరుగుతుంది. సో ఇక్కడ మనకి ప్లెయిన్ వాల్స్ కనిపిస్తున్నాయి, కానీ వన్స్ బాక్స్ మేకింగ్ అయిపోతే మనకు తెలిసిపోతుంది. సో ఈ విధంగా మనకి కిచెన్ రావడం జరుగుతుంది అనమాట. మీకు కనిపిస్తుంది కదా. సో మనం స్టిక్ చేస్తాము, ఆల్రెడీ మనం ప్రింట్అవుట్స్ తీసుకొచ్చాము, డిజైన్స్ మనం వాల్ కి స్టిక్ చేసి చూపిస్తాము. అండ్ సో ఇక్కడ మనము వ్యానిటీ ప్లేస్ అనమాట. ఇది ఈ వ్యానిటీ ప్లేస్ లో మనం ఒక స్టోరేజ్ యూనిట్ కూడా చేయబోతున్నాం. అండ్ ఆల్సో కనిపిస్తున్న స్టెప్స్ కింద కూడా మనము కవర్ చేసి స్టోరేజ్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అనమాట. సో 3D లో కూడా చూడొచ్చు మనం ఏ విధంగా డిజైన్ చేస్తున్నాం అనేది. ఇక్కడ చూడండి, ఈ విధంగా మనకి డిజైన్ అనేది మనం చేసామన్నమాట. వన్స్ ఎగ్జిక్యూషన్ అయిన తర్వాత ఇదంతా ప్యాక్ అయిపోతుంది. అండ్ ఆల్సో మీకు క్యాబినెట్ మేకింగ్ అప్పుడు కూడా నేను చూపిస్తాను. అండ్ ఇప్పుడు మనం గెస్ట్ బెడ్రూమ్ చూద్దాం రండి. ఇది గ్రౌండ్ ఫ్లోర్ ఉన్న బెడ్రూమ్ అనమాట. దీంట్లో మనము వార్డ్రోబ్ ప్రొవిజన్ ఇస్తున్నాం. సో ఈ ప్లేస్ లో మనకి స్లైడింగ్ వార్డ్రోబ్ వస్తుంది. అండ్ ఇక్కడ మనకి సిట్ అవుట్ వస్తుంది. అండ్ ఇక్కడ ఒక టాయిలెట్ కూడా వస్తుంది అనమాట. ఇక్కడ మనం ఒక డ్రెస్సింగ్ యూనిట్ కూడా మనం ఇక్కడ ప్రొవైడ్ చేస్తున్నాం. మీరు చూసుకోవచ్చు ఈ విధంగా 3D అనేది మనం ఇచ్చాము. అండ్ మీకు స్క్రీన్ పైన కూడా చూపిస్తాను 3D ఏ విధంగా ఉంది అనేది. ఇక చూడండి, ఇక్కడ స్లైడింగ్ వస్తుంది, ఇక్కడ డ్రెస్సింగ్ వస్తుంది. అండ్ ఇప్పుడు మనం ఫస్ట్
ఫస్ట్ ఫ్లోర్ లో ఉన్న బెడ్రూమ్స్ ని ఎక్స్ప్లోర్ చేద్దాం రండి. సో ఇది వచ్చి డూప్లెక్స్ కాబట్టి మనకి గ్రౌండ్ ఫ్లోర్ అండ్ ఫస్ట్ ఫ్లోర్ కూడా ఉంది. సో ఇప్పుడు మనం ఫస్ట్ ఫ్లోర్ లోకి వెళ్ళి ఎక్స్ప్లోర్ చేద్దాం. ఇప్పుడు మనం మాస్టర్ బెడ్రూమ్ లో ఉన్నామండి. మాస్టర్ బెడ్రూమ్ లో చూసుకోవచ్చు. సో ఈ ప్లేస్ లో మనం వార్డ్రోబ్ ఇస్తున్నాము, ఇక్కడ సిట్ అవుట్ ఇస్తున్నాము అండ్ ఆల్సో ఇక్కడ టాయిలెట్ ఇస్తాం అనమాట మాస్టర్ బెడ్రూమ్ లో. ఇక్కడ మనము డ్రెస్సింగ్ యూనిట్ విత్ క్లాత్ హ్యాంగింగ్ కూడా ఇస్తాం అనమాట. ఇప్పుడు మనం చిల్డ్రన్ బెడ్రూమ్ చూద్దాం రండి. సో ఇప్పుడు మనం చిల్డ్రన్ బెడ్రూమ్ ఉన్నామండి. చిల్డ్రన్ బెడ్రూమ్ లో వచ్చేసి మనకి ఇక్కడ వార్డ్రోబ్ వస్తుంది, సిట్ అవుట్ వస్తుంది అనమాట. అండ్ ఆల్సో అక్కడ ఒక యూనిట్ కూడా మనం ప్రొవైడ్ చేస్తున్నాము అండ్ ఇక్కడ వచ్చేసి స్టడీ యూనిట్ ఇస్తున్నాం. ఇక్కడ చూసుకుంటున్నారు కదా. సో ఇదండి. సో బ్లాక్ బోర్డ్ చూసుకుంటే మనం ఈ పైన్ వుడ్ సంబంధించిన బ్లాక్ బోర్డ్ అండ్ ఏదైతే గ్రీన్ కలర్ లో కనిపిస్తుంది కదా అది వచ్చేసి గ్రీన్ ప్లై సంబంధించిన HDHMR బోర్డ్ అనమాట. అండ్ ఇన్నర్ లామినేట్స్ వచ్చేసి వర్గో కంపెనీకి సంబంధించిన ఇన్నర్ లామినేట్స్ వాడుతున్నాం. అండ్ 18mm ప్లై వచ్చేసి మనము 303 BWP గ్రేడ్ సంబంధించిన టస్కర్ ప్లై అనేది మనం వాడుతున్నాం అనమాట. మీరు చూసుకోవచ్చు, ఇక్కడ చూడొచ్చు కనిపిస్తుంది కదా, ఇలాంటివి మనం వాడుతున్నాం. సో ప్రతిదీ మనం బ్రాండెడ్ మనం వాడడం జరుగుతుంది. అండ్ ఆల్సో ఇక్కడ హార్డ్వేర్ కూడా మనం అంతా ఎక్కడి నుంచి వాడుతున్నాం, అది కూడా మనం సాఫ్ట్ క్లోజింగ్ మనం యూజ్ చేయబోతున్నాం అనమాట. సో చూసారు కదండి మన ఎగ్జిక్యూషన్ ఏ విధంగా చేసాము. ఇప్పటి వరకు క్లయింట్స్ కూడా మన ఎమ్మటే ఉన్నారు. టోటల్ క్లియర్ గా అన్ని రూమ్స్ అన్ని ప్లేసెస్ క్లియర్ గా డీటెయిల్ గా మనము ఎగ్జిక్యూషన్ లో మన క్లయింట్ కి చెప్పడం జరిగింది. 3D చూపించుకుంటూ అండ్ ఆల్సో ఇంటర్నల్స్ ఎలా వస్తాయి అనేది కూడా మనం డ్రా చేసుకుంటూ చిన్న చిన్న చేంజెస్ ఉంటే అన్ని క్లియర్ గా డీటెయిల్ గా మనము క్లయింట్ తో డిస్కస్ చేసి మన డిజైనర్ అండ్ మన డైరెక్టర్ క్లియర్ గా ఎగ్జిక్యూషన్ చేయడం జరిగింది అనమాట. సో ఇంకా మరి కొద్ది రోజుల్లో క్యాబినెట్ మేకింగ్ అనేది కూడా జరుగుతుంది. వన్స్ క్యాబినెట్ మేకింగ్ అయిపోయిన తర్వాత కూడా మీ ముందుకి ఇంకొక మంచి వీడియోతో రావడం జరుగుతుంది. సో చూసారు కదండి, ఈ ప్రణీత్ ప్రణవ్ నైట్ వుడ్స్ లో దగ్గర 463 విల్లాస్ ఉన్నాయి. అందులో మనము 3 BHK 1800 స్క్వేర్ ఫీట్ విల్లాకి ఇంటీరియర్ డిజైనింగ్ అనేది చేయడం జరుగుతుంది. సో మీరు కూడా RB ఇంటీరియర్ నుంచి ఇంటీరియర్ డిజైనింగ్ చేయించుకోవాలనుకుంటే కింద కనిపిస్తున్న ఫోన్ నెంబర్ కి కాంటాక్ట్ అయ్యి ఫ్రీ కన్సల్టేషన్ విత్ ఫ్రీ కొటేషన్ మీరు ఉండొచ్చు. మీరు కూడా ఒకవేళ ప్రాజెక్ట్ ఓకే అయితే మనము 3D కూడా ఫ్రీగానే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ. సైనింగ్ ఆఫ్. నా పేరు రవితేజ అని, RB ఇంటీరియర్ మేనేజింగ్ డైరెక్టర్ అలాంగ్ విత్ డైరెక్టర్ నాగరాజు అండ్ హోల్ టీమ్ ఆఫ్ డిజైనర్స్.